నమస్తే అండి. మనం ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దామా? ఒక కప్పు మిల్ మేకర్ తీసుకోవాలి. నేను చిన్న సైజ్ తీసుకున్నాను. మీడియం సైజ్ అయితే ఇంకా బాగుంటుంది. ఇందులో హాట్ వాటర్ వేయాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని హాట్ వాటర్లో మిల్ మేకర్ని నాననివ్వాలి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని డ్రైన్ చేసుకొని కోల్డ్ వాటర్ వేసుకొని బాగా స్క్వీజ్ చేసుకోవాలి. మరీ గట్టిగా పిండకండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. మసాలా కోసం ఒక మిక్సీ జార్లో 4 లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, 7 నుంచి 8 వెల్లుల్లి రేఖలు, ఎండు కొబ్బరి ముక్కలు, అల్లం, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, గసగసాలు 1 టేబుల్ స్పూన్. వీటన్నిటిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు టొమాటోలు యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కాగాక ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకొని 5 to 6 మినిట్స్ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్, పసుపు, కారం వేసుకొని వేయించుకోవాలి. 1 మినిట్ వేయించుకున్నాక పావు కప్పు పెరుగు వేసుకొని కలుపుకోవాలి. బాగా వేగాక ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న మిల్ మేకర్ని వేయాలి. కర్రీ దగ్గర పడే వరకు బాగా ఉడికించుకోవాలి. కర్రీ దగ్గర పడ్డాక ఇందులో కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకోవడమే. మంచి గ్రేవీతో ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.